పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ గారు మూవీ మొత్తం నోట్లో ఏదో పాన్ మసాలా వేసుకుని మాట్లాడతారు. పుష్ప 2 మూవీలో ఎక్కడో కొన్ని సీన్స్ లో అలా పాన్ మసాలా వేసుకుంటే పర్లేదు, కానీ 90% ఆఫ్ ద మూవీ మొత్తంలో అల్లు అర్జున్ గారు అలా పాన్ మసాలా వేసుకుని మాట్లాడతారు. కొందరైతే పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ అర్థం కాలేదు అని అంటున్నారు. పుష్ప పార్ట్ 1 లో అయితే అల్లు అర్జున్ గారు 2-3 సీన్స్ లో మాత్రమే అలా పాన్ మసాలా వేసుకుని మాట్లాడతారు. కానీ పుష్ప పార్ట్ 2 మూవీలో అయితే మూవీ మొత్తం ఆ పాన్ మసాలానే కనబడుతుంది. మరి ఇలా మూవీ మొత్తంలో పాన్ మసాలాని చూపించడానికి కారణం ఏంటో తెలుసా? పుష్ప పార్ట్ 1 మూవీ నార్త్ లో బీభత్సంగా హిట్ అయింది. అది ఎంతలా అంటే ఈ మూవీ రూరల్ ఏరియాస్ లోకి అండ్ పల్లెటూర్లలోకి కూడా వెళ్లిపోయింది. 4G సిగ్నల్స్ లేని చోట కూడా పుష్ప పార్ట్ 1 మూవీ గురించి తెలుసు. ఈ విషయం పుష్ప మూవీ టీమ్ కి పుష్ప పార్ట్ 1 మూవీ నార్త్ కలెక్షన్స్ చూసినప్పుడే అర్థమైపోయింది. సో ఈ మేనరిజమ్స్ అండ్ ఆ పాన్ మసాలా వేసుకోవడం అంతా ఆ నార్త్ ఆడియన్స్ కోసమే చేశారు. అదే సౌత్ ఆడియన్స్ అయితే మన హీరో కాబట్టి మూవీ ఎలా ఉన్నా చూస్తాం. అండ్ ఆ పాన్ మసాలా కల్చర్ కొంచెం మన దగ్గర కూడా ఉంది కదా, సో అంత పెద్ద తేడా ఏమీ ఉండదులే అని అనుకున్నారు. పుష్ప 2 మూవీ టీం అనుకున్నట్టుగానే పుష్ప 2 మూవీ నార్త్ లో బీభత్సమైన హిట్ అయింది. పుష్ప 2 మూవీని హిందీ మూవీ కంటే ఎక్కువగా ఓన్ చేసుకుని మరీ హిట్ చేశారు. పుష్ప 2 మూవీకి ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద కలెక్షన్స్ నార్త్ నుంచే వస్తున్నాయి. సో పుష్ప 2 మూవీలో ఇది పాన్ మసాలా వెనుకమాలున్న బ్యాక్ స్టోరీ.